రాష్ట్రంలోని కొత్త జిల్లాల విభజన చేపడుతున్న నేపథ్యంలో బద్వేలు నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలనే ఆలోచనలు రద్దు చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ అన్నారు. కలసపాడు నుండి మొదలు పెడితే దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటుందని, రానుపోను 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని వారు అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల యొక్క ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతంలో రాజంపేటను జిల్లాగా ప్రకటించి అందులో బద్వేలు కూడా కలపాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. మరి రాజంపేట జిల్లా అంటే అటు రైల్వే కోడు, రాయచోటి, తర్వాత ఉన్నటువంటి బద్వేలు, రాజంపేట ఈ 4 నియోజకవర్గాలుగా ఒక జిల్లాగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం అంతా కూడా దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా. అయితే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మరి కడప జిల్లాకు చాలా అనుగుణంగా మేము ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం. కడప జిల్లాలో దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడే ఈ కడప జిల్లా ప్రజలు ఇక్కడి నుంచి చాలా సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము. కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఆర్డీఓ కేంద్రంగా ఉంటూ ఈరోజు ఆర్డీఓ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మళ్ళీ కొత్త జిల్లాల ప్రతిపాదన అంటే గత ప్రభుత్వ వైసీపీ హయాంలో ఏమో రాయచోటి జిల్లా చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జిల్లాలను మార్చేసి రాజంపేటను ఒక జిల్లాగా, మదనపల్లి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పి పెట్టున్నారు. మరి ఎంతవరకు సహేతుకమైనటువంటి అంశం ఇది. మరి ఈరోజు బద్వేలు నియోజకవర్గం చూస్తే అటు కడపకు ఎంత ప్రయాణం ఉంది, మరి రాజంపేటకు ఎంత దూరం ప్రయాణం ఉంది. ఈ దూరం కూడా లెక్కిస్తే మరి కడప జిల్లాకు అంటే బద్వేలు నియోజకవర్గానికి కలసపాడు చివరి ప్రాంతం అని చూసినప్పటి నుంచి 120 కిలోమీటర్లు రాజంపేటకు పోసినటువంటి పరిస్థితి. అంటే దగ్గర 200 కిలోమీటర్లు రాజంపేట జిల్లా కేంద్రంగా పోయి అక్కడ ఎక్కడన్నా పని చేసుకోవడం సాధ్యమా? ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి అంశం. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం.